అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిక కథలోకి వెళ్దాం. ఉదయం 4 గంటలవుతుంది. నీ తర్వాత నేను, నీ నెక్స్ట్ నేను అనుకుంటూ వంతులు వేసుకుంటున్న మాటలు వినిపిస్తాయి చందుకి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి టైం 4 అవుతుంది. మధు, గాయత్రీలు గాఢ నిద్రలో ఉంటారు. చందు మంచంపై నుండి లేచి డోర్ ఓపెన్ చేసి బయటకు చూసేసరికి చాలామంది అమ్మాయిలు స్నానాలు చేసేసి రెడీ అయ్యి కనిపించారు. మరికొంతమంది స్నానం చెయ్యటానికి వాష్రూమ్స్కి ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకుంటున్నారు. అది గమనించిన చందు వెంటనే మధు, గాయత్రీలను నిద్ర నుండి లేపుతుంది. మధు, గాయత్రి, అందరూ క్లాసుకి రెడీ అయిపోయారు, లేవండి, మనం కూడా అని చెబుతూ ఉండగా, చందు, అర్ధరాత్రి స్నానాలేంటి, వెళ్ళి నిద్రపో అంటుంది నిద్రపోతూ గాయత్రి. సరే అని చెప్పి చందు కూడా వెళ్ళి నిద్రపోతుంది. ముగ్గురు నిద్ర నుండి లేచేసరికి టైం 7 గంటలు అయ్యింది. అందరూ స్నానాలు చేసేశారు కాబట్టి వాష్రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వెంటనే ముగ్గురు బ్రష్ చేసి స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు. 8 గంటల అయ్యేసరికి టిఫిన్కి డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. చందు పింక్ కలర్ నెట్ డ్రెస్, మధు మంచి గాగ్రా చోలీ, గాయత్రి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. డైనింగ్ హాల్కి వెళ్ళేసరికి అందరి ముఖాలు వాడిపోయి నీరసంగా, మేకప్ అంతా చెరిగిపోయి చాలా డల్గా ఉన్నారు. నిద్ర మానుకుని 4 గంటలకు నిద్ర లేచినా పాపం ఫలితం లేకపోయింది. అందుకే నేను చెప్పానుగా, మనం ముగ్గురం లేటు అయినా లేటెస్ట్గా ఫ్రెష్గా ఉంటాం అంటుంది మధు. అవును అంటారు చందు, గాయత్రీలు. ఇడ్లీ సాంబార్ టిఫిన్ కానిచ్చి క్లాస్కు బయలుదేరుతారు ముగ్గురు. అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తారు ముగ్గురిని. కాలేజ్ గేటు నుండి లోపలికి ఒక మారుతి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుండి బ్లూ జీన్, లైట్ గ్రీన్ టీషర్ట్ వేసుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసులను పెట్టుకుని కారు దిగుతాడు ఒక అబ్బాయి. సూర్య, ఒకసారి ఈ బ్యాగ్ తీసుకో, నేను దిగుతాను అనే స్వరం వినిపిస్తుంది. అమ్మా, వస్తున్నా, జస్ట్ వెయిట్ అని చెప్పి అతడు తల్లి దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటాడు. ఆమె కారు నుండి క్రిందకి దిగి థ్యాంక్ యూ కన్నా అంటుంది. సరే వెళ్దామా, ఇప్పటికే 2 రోజులు లేటు కూడా అయ్యింది. మీ తల్లి కొడుకుల ప్రేమను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా గారాబం చెయ్యబట్టే వాడు అలా అల్లరిగా తయారయ్యాడు. ఒక్క కొడుకు అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా హాస్టల్లో జాయిన్ చేయవలసి వచ్చింది అంటాడు రాజారావు కొడుకు మరియు భార్యను మందలిస్తూ. రాజారావు ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమకు అధిపతి. కొడుకును డిగ్రీ వరకు చదివించి వ్యాపార బాధ్యతలను అతడికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాడు. సూర్యకి ఒక అక్క కూడా ఉంది, అనిత. ఈమె ప్రస్తుతం MBBS చదువుతూ ఉంది. ధనవంతుల కుటుంబంలో పుట్టిన సూర్యకి ఎప్పుడూ ఏ లోటు లేకుండా భోగభాగ్యాలు అనుభవిస్తూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ స్నేహితులతో బయటకు తిరుగుతూ ఉండేవాడు. ఇక కొడుకు ఎక్కడ చెయ్యి దాటిపోతాడు అనే భయంతో హాస్టల్లో జాయిన్ చేస్తాడు రాజారావు. సూర్యకి హాస్టల్లో రూమ్ అలాట్ చేసిన తరువాత
భోజనం చేసి క్లాసుకి వెళ్ళవలసిందిగా అక్కడ ఉన్న సిబ్బంది చెబుతారు. సూర్య లగేజ్ను తీసుకుని తన రూమ్లో పెట్టిన తరువాత డైనింగ్ హాల్కి వెళుతూ ఉండగా, ఉండు నాన్న. సూర్య, ఏమండి, ఎలాగూ రోజు ఈ హాస్టల్ భోజనంనే తినాలి కదా, ఈ రోజైనా హోటల్లో బాబుతో కలిసి భోజనం చేద్దామండి అంటుంది. సూర్య తల్లి భర్త రాజారావుతో, "ఆ, అవును నాన్నగారు, ప్లీజ్" అని కొడుకు కూడా బ్రతిమిలాడటంతో సరే అని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకుని మంచి నాన్ వెజ్ హోటల్కి వెళ్తారు. అక్కడ శుభ్రంగా భోజనం చేసిన తరువాత, నాన్న, సినిమాకి వెళ్దాం. అయినా ఇప్పుడు క్లాసుకు వెళ్ళే టైం కూడా దాటిపోయింది కదా అని అంటాడు సూర్య. కొడుకు మాటను కాదనలేక సినిమాను కూడా చూసి బయటకు వచ్చేసరికి సాయంత్రం 6 గంటలవుతుంది. సరే, ఇప్పుడైనా వాడిని కాలేజ్ దగ్గర దింపమంటావా అని అడుగుతాడు రాజారావు భార్యను. నేను ఎందుకు వద్దంటాను అంటుంది రాజారావు భార్య మూతి తిప్పుకుంటూ. సూర్యను తిరిగి కారులో హాస్టల్ దగ్గర దింపి, చూడు సూర్య, బుద్ధిగా చదువుకోవాలి. నా వ్యాపారాలు ఆస్తులను చూసుకోవలసిన బాధ్యత నీ పైన ఉంది అని చెప్పి భుజం తట్టుతాడు రాజారావు. సరే నాన్న అని చెప్పి తల ఊపుతాడు సూర్య. నా బంగారు కొండ, జాగ్రత్తగా ఉండు నాన్న అని కొడుకును ముద్దాడుతుంది సూర్య తల్లి, కంటి నుండి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. ప్రిన్సిపాల్కి చెప్పి బయలుదేరుతారు రాజారావు, అతని భార్య. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఈ కథను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.